Oh, yeah. Is it a good time to good time to speak to you now? బ్రేకింగ్ జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఉన్న విజయ్కి ఫోన్ చేసి కంగ్రాచులేషన్. 3, 2, 1. నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ యోగేన్. టీవీకే పార్టీ అధినేత విజయ్కి గడ్డుకాలం మొదలైంది. ఏం లేదండి, ఇది జస్ట్ జోక్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాడు. అదేంటో విచిత్రంగా ఆయన ఎన్నికలు గెలిచి సంక్షోభంలో ఉన్న టైంలో ఒక్క ఫోరు లేదు, పరామర్శ లేదు. ట్వీట్లో పడేసుకొచ్చున్నాడు. ఎందుకంటే మేము బిజీగా ఉన్నాం లండన్లో. అంటే మా ఆస్తులు ఎంత, మా దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చూసుకోవాలి కదా. సో ఈ వాజ్ బిజీ దేర్. కానీ ఈరోజు ఒక అల్టిమేట్ జోక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విజయ్కి ఫోన్ చేసి బ్రో కంగ్రాట్స్ మ్యాన్, యూ వన్ ద ఎలక్షన్స్ అని చెప్పాడని చెప్పి ఓ మా అన్న ఇంకొక అన్నకి ఇక్కడ శుభాకాంక్షలు చెప్పాడని మళ్ళీ చెలరైపోతారు. దీనికి అడ్డుకట్టు వేయాలని నేను బాగా డిసైడ్ అయ్యాను. ఏమండి, విజయ్ పార్టీ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎక్కడ? విజయ్ క్యాంపెయినింగ్ స్టైల్ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి క్యాంపెయినింగ్ స్టైల్ ఎక్కడ? అసలు పొరపాటున ఒక కాకి ప్యాంట్ వేస్తున్నాడు కానీ ఈ దెబ్బకి ఏ రకంగా అయితే వీళ్ళు అన్నారు ఆ జగన్ అన్న ఇలానే బట్టలు వేసుకుంటాడని చెప్పే దెబ్బకి ఆయన అసలు బ్లేజర్ ప్యాంట్ తీస్తే ఒట్టు బ్లాక్ సూట్లోనే కనిపిస్తున్నాడు. వాయమ్మో, జగన్మోహన్ రెడ్డి నాకేమైనా అంటిపోతాడేమో, నాకు అతని జాతకం పడుతుందేమో, కష్టపడి 108 స్థానాల్లో గెలిచాను, ఈరోజు 145+ సీట్స్లో ఆధిక్యంలో హాయిగా కుర్చీ మీద కాలేసుకుని నేను ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాను, పార్టీ పెట్టిన కేవలం 2 ఏళ్లకే పవర్లోకి వచ్చాను, సెక్యులర్ గవర్నమెంట్కి నాంది పలికాను. అతనిలాగా బట్టలు వేసుకుంటే 11 స్థానాల్లో పడిపోతానేమో అని భయం వచ్చేసింది విజయ్కి. మేము చెప్తాం మరి, ఇదే ఫ్యాక్ట్స్ ఇక్కడ. ఎందుకంటే బయటకు చాలు చెప్పలేదు కదా. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పొంకాలుగా ఈ ప్రచారం మొదలైందో అతనిలానే ప్యాంట్ వేసుకున్నాడు, అతనిలానే చొక్కా వేసుకున్నాడు. ఏంటి ఇక్కడ ఏంటర్ ఎలా చెప్పిందో రోజా. విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ప్రజలకి దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మీటింగ్స్లో మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ దెబ్బకి ఒకసారి ఆయన కూడా వేయండి మొత్తం. ఇంకా ప్రమాణ స్వీకారానికి వేసిన బ్లాక్ బ్లేజర్ ప్యాంటు, వైట్ షర్టు తీస్తే ఒట్టు. టక్ కూడా చేసుకుంటున్నారు ఆయన. మన జగన్ అన్నయ్య టక్ చేసుకోడు. అదేంటో బార్ కూడా వెరైటీగా ఉంటుంది జగన్ అన్నయ్య బట్టలది. ఎక్కడన్నాయి టైలర్, అది వదిలేసేయండి, కానీ వెరైటీగా ఉంటుంది. సో ఈ జగన్మోహన్ రెడ్డి విజయ్ అక్కడ బ్లాక్ అండ్ వైట్లో దిగేటప్పటికి ఈయన ఎయిర్పోర్ట్లో బ్లూ అండ్ బ్లూతో దిగిపోయాడు. మొత్తం దేశ రాజకీయాల్లో బట్టల మార్పులు వస్తున్నాయి తెగ. ఏంటి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా వచ్చాడు విజువల్స్, మొత్తం బ్లూ డెనిమ్ షర్ట్, బ్లూ డెనిమ్ ప్యాంట్, బ్యాక్ టు ఇండియా అనుకుని. ఎందుకంటే సిబిఐ కోర్టు వాళ్ళు మాకు అంతకంటే పరిమితి ఇవ్వాల. సో నా కమింగ్ టు ద పాయింట్, విజయ్ పార్టీ ప్రచారం చూస్తే కనుక చాలా నార్మల్ పర్సన్ ప్రచారంలాగా ఉండేది. అంటే ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ ఒకసారి మీరు చూస్తే మామూలుగా ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే తాగుతాడు, మాజా ఇస్తే తాగుతాడు, కండువాలు పట్టుకుంటాడు, సన్ గ్లాసెస్ పెట్టుకుంటాడు. అదొక యూత్కి కనెక్ట్ అయ్యే స్టైల్. ఆ యూత్ కనెక్టింగ్ స్టైల్ తీసుకొచ్చి కూర్చుంటే నుంచోడానికి 10 నిమిషాలు పడుతుంది, నుంచుంటే కూర్చోడానికి 20 నిమిషాలు పడుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో పోలుస్తారేంటి? ఆయన ప్రచారం ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది? ఒళ్ళు ఇరుచుకుపోయి నడునొప్పి వచ్చేయాల వారానికి. ఒక్కసారి మనం పర్యటనకి వెళ్ళామంటే వారం రోజులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పడుకుంటాడు? ఉంగి వెనక్కి వంగి ఏంటి ఇక్కడ ఎలా ఉంటాయో. అవి అవుట్డేటెడ్ జగన్, చాలా అవుట్డేటెడ్. ఇప్పుడు నువ్వు ఇన్ని విషయస్ చెప్తున్నావు, మావాడే విజయ్ అని చెప్పుకుంటున్నావు. విజయం చూసుకోవచ్చు, నేర్చుకో. సింప్లిఫైడ్గా ప్రచారం ఎలా చేయాలి, క్లీన్గా పాలిటిక్స్లోకి ఎలా రావాలి. సెక్యులర్ గవర్నమెంట్ అంటానే ఈరోజు ఉదయనిధి స్టాలిన్ అక్కడ హిందువుల గురించి మాట్లాడితే ఆయన బొట్టు పెట్టుకునే అసెంబ్లీకి వస్తున్నాడు, సెక్యులర్ గవర్నమెంట్ ఇస్తా అంటున్నాడు. జోసెఫ్ విజయ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు క్రిస్టియన్సే, కానీ ఎంత తేడా. ప్రజల ఆదరణ పక్క రాష్ట్రం చూసి నేర్చుకో.
ఎంతసేపు మేము ఫోటో దిగడం వల్ల గెలిచాడని చెప్పుకోవడం కాదు, మ్యాటర్ ఏంటి అక్కడ అది తెలుసుకోవాలి. పోనీ నీకు కష్టం, పక్క రాష్ట్రంకి వెళ్ళి తొంగి చూసి ఇప్పుడు అర్జెంటుగా విజయ్ లాగా నేను అంటే కష్టం. సింపుల్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకో. ఎక్కడ ఆయన ఇరుచుకుపడిపోయి నమస్కారాలు పెట్టరు, నీలాగా బయటకు వచ్చేసి తంబల కింద జనాల్ని పోగేసుకుంటా కాన్వేలు నడపరు. ఎక్కడికక్కడ ఎలా ఉంటాడంటేనండి, అంటే ఇప్పుడు మనం చెప్తే బాధపడతారు, చెప్పకపోతే మీకు అర్థం కాదు. నా పరిస్థితి అలా ఉంది, సో మీకోసం చెప్తున్నాను. అతను బాధపడితే మీదే బాధ్యత. ఇప్పుడు సెలబ్రిటీలు పిలుస్తారండి ఈవెంట్స్కి, గుంపుగా జనాలు వస్తారండి. అలా ఆంధ్రప్రదేశ్కి వారానికి వచ్చే ఒక సెలబ్రిటీ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ప్రతి జంక్షన్లోనూ ఒకళ్ళు ఎక్కడికన్నా, అంటే ఇప్పుడు సెంగైకి విగ్రహానికి దండ వేయాలనుకున్నాడు అనుకోండి, నాగమల్లేశ్వర విగ్రహానికి దండ వేయాలని వెళ్ళాడు, సెంగైతలు ఎక్కిచ్చేసాడు. ఎక్కిస్తప్పుడు కూడా బిజీగా ఉన్నాడు, ఇక్కడ క్రౌడ్ పూలింగ్ లో బిజీగా ఉన్నాడు. బయటకు వచ్చి దండాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఏ జంక్షన్ కా జంక్షన్ క్రౌడ్ పూల్ చేయకపోతే మనకి రాస్తారు మొత్తం జనాలు నుంచోరు, జగన్మోహన్ రెడ్డి గాని వదిలేస్తారు. సో ఆ తరుణంలో ఇరుచుకుపోయి పడిపోయి చేసిన ఫీట్లకి వారం అంతా పడుకుంటాడు. అదృష్టం అంటే మనకు ఒక ప్రెస్ మీట్ వస్తుంది, దురదృష్టవంతులు అంటే ఒక పర్యటన జరుగుతుంది, దాంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుంది. అంబులెన్స్కి, స్కూల్కి, తర్వాత నూకరత్నంకి, ఇలా చాలా చాలా బ్యాచులర్ అండి మాకు మొత్తం డ్యామేజ్ జరుగుతుంది. సో వీ ప్రిఫర్ ప్రెస్ మీట్ మోర్ దెన్ హిస్ పర్యటన. సో అసలు ఎక్కడన్నా కాపీ కొట్టాడు విజయ్? ఒక్కటన్నా కాపీ కొట్టాడు? లేదు. విజయ్ సిద్ధాంతాలు కనీసం సెక్యులర్ గవర్నమెంట్ అన్నాడు. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు? హిందూ మతంపై దాడండి. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు దగ్గర నుంచి తీసుకుంటే అసలు రథం తగలు పడిపోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి హిందువులపై దాడి. ఇంకేమనంటే నా మతం మానవత్వం డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతాను. ఇది సెక్యులర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చెప్పేది. సెక్యులర్ పాయింట్ తీసుకొచ్చి రిలీజియన్ ప్లేస్లో పెడతాడు, అక్కడ సెక్యులర్ గవర్నమెంట్ తీసుకొచ్చి రిలీజియన్స్కి ప్లేసెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. తేడా ఎంత ఉంది? ఈ తేడాని మర్చిపోయి మావాడే ఈరోజు ఫోన్ చేసి నా దగ్గర ఫోనే లేదు, నాకు అసలు నెంబర్ కాదు, నాకు ఫోనే లేదు అంటాడు. ఎవరు ఫోన్ నుంచి ఫోన్ చేసావు అన్నయ్య నువ్వు? అసలు నీకు ఫోన్ లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పు. నువ్వు ఫోన్ చేసేసి హలో మిస్టర్ విజయ్, దిస్ ఇస్ జగన్మోహన్ రెడ్డి కాలింగ్ ఫ్రమ్ ద, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పిచ్చోళ్ళమా మేము ఇక్కడ? నువ్వు ఫోన్ చేసి చెప్పు, నువ్వు చేసావో లేదో ఎవరికి తెలుసు? నిజంగా ఎవరికి తెలుసు? బ్రేకింగ్, జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఉన్న విజయ్కి ఫోన్ చేసి కంగ్రాచులేషన్. మాకేం తెలుసు భయ్యా, నువ్వు పరిపాలన చేసేదే మాకు అర్థం కాలేదు. పక్క రాష్ట్రం వాళ్ళు ఇప్పుడు ఈ న్యూస్ని ఎవడు చూస్తాడు? ఈ రాష్ట్రంలో వాళ్ళే సగం మంది చూడరు. అలాంటి నువ్వు బ్రేకింగ్ న్యూస్ చేసి విషెస్ చెప్పేసి అంటే మరి నమ్ముతారు ఇంకా. సో ఇంకొకసారి ఏ పొలిటీషియన్ ఇలా భయపెట్టకండి. జగన్మోహన్ రెడ్డిని చూసి ఆదర్శంగా ఉన్నారండి. విజయ్ పాపం మండు టెండలో కూడా బ్లేజర్ తీస్తే ఒట్టు, ఎన్ని చోట్ల కారుతున్నా అదే బ్లేజర్ వేసుకుని మనకంటే ఎక్కువ హీట్ ఉంటుందండి బాబు వాళ్ళకి. ఆల్మోస్ట్ మన ఏపీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, కోస్టల్ బెల్ట్ వాళ్ళు కూడా. సో వాళ్ళకి అంత హీట్లో కూడా అతను బ్లేజర్లు వేసుకుని నడిపించారు చూడండి, ఆ ఘనత వైకాపాది. పొరపాటున వైట్ అండ్ కాకి వేస్తే మళ్ళీ జమూరే బ్యాచ్లో కో బ్రదర్ అనుకుంటారేమో నన్ను. మొత్తం నా పార్టీ పరిస్థితి నాకు అర్థమైపోయింది, రాజకీయం నేను ఇలా చేయకూడదని చెప్పి మారిపోయాడు. ఇంకొకసారి పక్క రాష్ట్రం ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి మా అన్నం చూసి ఇన్స్పైర్ అనకండి, మాడి మస్ అయిపోతారు ఇలాగే ఎండాకాలంలో. సో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఫోన్ చేశాడా? తర్వాత విజయ్ సూట్ మారటానికి కారణం జగనే కదా, ఇతనిలాగా ఉండకూడదని చెప్పి. మీ ఒపీనియన్స్ ఏంటో గట్టిగా కమెంట్స్లో రాయండి మరి. దట్స్ ఆల్ ఫర్ నౌ, థ్యాంక్ యూ.